హలో అండి, మా వారికి చికెన్ పకోడీ అంటే చాలా ఇష్టం. 2 వీక్స్ నుంచి చేయమని అడుగుతున్నారు. నాకేమో కుదరట్లేదు. ఇక సర్లే ఈ రోజైనా చేసేద్దామని స్టార్ట్ చేశాను. కానీ మా చిన్నోడు సతాయించేసరికి మధ్యలో ఇంకా మళ్ళీ పక్కన పెట్టేశాను. ఇంకా ఈవినింగ్ స్నాక్స్ టైంకి చేశాను. టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది అనుకోండి. ప్రాసెస్ కూడా చాలా ఈజీ. ముందుగా బోన్లెస్ చికెన్ తీసుకొని అందులో ఉప్పు, కారం, అల్లం వెల్లిపాయ పేస్ట్, గరం మసాలా, ధనియాల పొడి, ఒక ఎగ్ ఇవన్నీ వేసి బాగా కలుపుకొని కొంచెం బియ్యం పిండి కూడా వేసి కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం నార్మల్ హీట్ అయ్యాక పీసెస్ అన్నిటిని ఒక్కొక్కటి వేసుకొని జాగ్రత్తగా వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే చికెన్ పీసెస్ అన్నిటిని బాగా ఉడికించుకోవాలి. చికెన్ పీసెస్ అన్ని బాగా ఉడికిన తర్వాత తీసి పక్కన ప్లేట్లో పెట్టుకొని అదే నూనెలో కొన్ని పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేయించుకొని గార్నిష్ చేసుకోవాలి. అంతే, క్రిస్పీగా ఉండే చికెన్ పకోడీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.